దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి పేరేర్ రామస్వామి అని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ అన్నారు. రామస్వామి నాయకర్ 145వ జయంతి సందర్భంగా కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని జ్యోతిరావు పూలే పార్కులో ఏర్పాటు చేసిన పేరియల్ రామస్వామి నాయకర్ విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ, దేశంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజల హక్కుల కోసం, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నేత పేరియర్ అన్నారు. స్త్రీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. వాకర్స్ ఇంటర్నేషనల్ 102 ఎలక్టెడ్ గవర్నర్, కొంక్యాన ట్రస్ట్ చైర్మన్ కొంక్యాన మురళీధర్ మాట్లాడుతూ, దేశ జనాభాలో 85% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారని, వీరందరి హక్కుల కోసం బ్రిటిష్ ఇండియాలో పోరాడిన తొలితరం నాయకుల్లో పేరియర్ రామస్వామి నాయకర్ ఉంటారని, అటువంటి మహనీయుడి విగ్రహానికి తన తండ్రి ట్రస్ట్ తరపున ఏర్పాటు చేసేందుకు అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. బీసీ పార్క్ కోశాధికారి గుత్తు చిన్నారావు మాట్లాడుతూ, దేశ ప్రజలందరికీ హక్కులు కల్పించి చట్టాల రూపంలో అవకాశాలు ఇచ్చిన అంబేద్కర్ తర్వాత అంతగా పోరాడిన మహానేత రామస్వామి నాయకర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బీసీ పార్క్ అధ్యక్షుడు ఎంఏ బేగ్ మాట్లాడుతూ, కొంక్యాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్క్ సభ్యులు అదపాక రాంబాబు, కొంక్యాన ట్రస్ట్ సభ్యులు కొంక్యాన శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారు కొంక్యాన గోవిందరాజులు గారు జ్ఞాపకార్థం ఆయన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ పెరియార్ రామస్వామి నాయకర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఏటా వారి తాలూకా జయంతి, వర్ధంతి వేడుకలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆయన దక్షిణ భారతదేశం నుండి భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలకు, దక్షిణ ప్రాంతాలకు ఒక వెలుగు ఇచ్చేటటువంటి వ్యక్తిగా ముద్రపడ్డారు. ఉత్తర భారతదేశం వారు దేశంలో అగ్రనేతలుగా ఉంటూ దక్షిణాది రాష్ట్రాలకు ద్వితీయ శ్రేణి పౌరుడిగా చూసినటువంటి రోజుల్లో దేశంలో పౌరులంతా సమానమేనని, దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అన్ని హక్కులు ఉన్నాయని ఎన్నో పోరాటాలు చేశారు. అలాగే బీసీల హక్కుల సాధన కోసం కూడా సుదీర్ఘకాలం పోరాటం చేసి